తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి వీడియోలో అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం మరి వివిధ సంఘాల సహాయంతో ఏం చేయాలి, మరి అంగన్వాడీ యూనియన్లు ఏం చేయాలి, ఎవరేం చేయాలనే అంశాల మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే, నెరవేరని ఎన్నికల హామీలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఆశా కార్యకర్తలు కానీ, అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, వీరందరికీ కూడా కనీస వేతనాలు అయితే అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లోనే, అంటే దసరా పండుగకు ముందే కనీస వేతనం ఒక రోజుకి ₹1035గా నిర్ణయించింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. కేంద్ర ప్రభుత్వమే ఆ కనీస వేతనాలని విడుదల చేసింది 3 విధాలుగా. ఎక్కువ స్కిల్ ఉన్నవారు, మధ్యస్థంగా స్కిల్ ఉన్న ఉద్యోగులు, తర్వాత తక్కువ స్కిల్ ఉన్న ఉద్యోగులకు సంబంధించి 3 రకాలుగా కనీస వేతనం 31,000గా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇలాంటి ఎన్నికల హామీలు మరి ఎప్పుడు నెరవేరుస్తాయి? మరి నిరాశలో స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కరువు, భవన నిర్మాణ, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికుల పరిస్థితి అదే. హామీల అమలుకు మరి ఎర్ర జెండా పోరాటాలు తప్పవంటి ఇక్కడ జీ సాయిల్ అయితే ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. కరోనా లాంటి కష్టకాలంలో గ్లోబల్ లీడర్స్గా కీర్తించబడిన అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఇప్పటికీ వెలకట్టలేనివే. పనికి గ్యారంటీ, నికరమైన జీతం ఉండదు. చాలీచాలని వేతనాలతో సర్దుకుపోతూ ప్రజాసేవలో ఉన్న స్కీమ్ వర్కర్లతో పాటు రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేసే భవన నిర్మాణ కార్మికులు, అమాలి, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అంగన్వాడీ ఈ కనీస వేతనాల పెంపు కానీ, పర్మనెంట్ చేయడం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఆరోగ్య బీమా ఇలాంటి సదుపాయాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. అంగన్వాడీల ఆశాల పోరాటాలు, ఐసీడీఎస్ జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల్లో కీలకంగా పనిచేస్తూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,50,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే పనిచేస్తున్నారు. ఆశా కార్యకర్తలు కూడా లక్షలాది మంది అయితే ఉన్నారు. మరి మినీ అంగన్వాడీలని అప్గ్రేడ్ చేసినటువంటి సర్కారు వారికి కొన్ని చోట్ల అప్గ్రేడ్ చేస్తున్నారు, అప్గ్రేడ్ చేయడం లేదు. అప్గ్రేడ్ చేసినా కానీ మినీ అంగన్వాడీ జీతాలు ఇస్తున్నారు, ఆయా పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇక తెలంగాణలో, ఏపీలో దాదాపు 20,000 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులు అయితే భర్తీ చేయడం లేదు. కాబట్టి ఇక ఈ విధంగా ఎంతో ఘనంగా సేవలు అందిస్తున్న అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 18,000 వేతనం, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరి ద్రాక్షగా మారాయి. ఇక ఆశాల చేత కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. 18,000 జీతం, 50 లక్షల బీమా సదుపాయం, పెన్షన్, అంటే లాస్ట్ జీతంలో సగం పెన్షన్, పెండింగ్ పీఆర్సీ ఏరియర్స్, లెప్రసీ పెండింగ్ బిల్స్, ప్రసూతి సెలవుల వంటి డిమాండ్స్లో వేటిని గవర్నమెంట్ అయితే పరిష్కరించట్లేదు. దాదాపు లక్ష మంది వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆశాలకి హామీలను అయితే అమలు చేయాలని రోడ్లెక్కి కొట్లాడుతున్నారు. మరి ఇక రాత పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీ, ఈ విఏఓలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలపై కూడా అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇక వీరి సంగతి ఇలా ఉంటే, ఇక అసంఘటిత రంగంలో కార్మికుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఇక మున్సిపల్ జీతాలు లేకుండా మున్సిపల్, జీపీ, మధ్యాహ్న భోజన కార్మికులు అయితే ఉన్నారు. కాబట్టి ఇక కార్మికులు, స్కీమ్ వర్కర్ల పక్షాన సమరశీల పోరాటాలకు సిద్ధమంటూ జీ సాయిలు, సిపిఎం నాయకులు ఇక్కడ ప్రకటిస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అనేక సమరశీల పోరాటాలు నడిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు అందజేస్తున్న ఆశాలు, అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వట్లేదు. పర్మనెంట్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్నాం. హమాలి, భవన నిర్మాణ, ట్రాన్స్పోర్ట్ రంగంలోని కార్మికులు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా కలెక్టరేట్ల ముట్టడి వంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్ని కూడా సిపిఎం నడిపింది అంటూ ఇక్కడ సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి పోరాట కర్తవ్యాల్ని రూపొందిస్తామని చెప్పేసి ఇక్కడ కీలకంగా ప్రకటన చేయడం జరిగింది. ఇక పోరాటాలకు సిద్ధం కావాలి. లేబర్ కోడ్ విధానంపై పోరాటాలు నిర్వహించాలి. కార్మిక, కర్షక, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. సరే, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ₹1,035గా వేతనం అయితే నిర్ణయించింది, కనీస వేతనం. దాని ప్రకారం 31,000 వేతనం ఒక్కొక్క ఉద్యోగికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. అంగన్వాడీ యూనియన్లు, సిఐటియు, ఏఐసిటియు, ఐఎఫ్టియు, ఈ విధంగా వివిధ కార్మిక సంఘాలు కూడా అందరి మద్దతు తీసుకొని మంత్రులకి, అధికార పక్ష, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మరి కనీస వేతనం చట్టం అమలయ్యే విధంగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతన చట్టం ఆధారంగా మరి కనీస వేతనాలు పొందే విధంగా చూడాలని చెప్పేసి అందరూ కూడా ఆ విధంగా మీ యొక్క ఉద్యమాల్ని తీసుకుపోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లకి, అంగన్వాడీ టీచర్లకి సలహా ఇస్తూ ఆల్ ద బెస్ట్. మీకు త్వరలోనే ఈ బడ్జెట్లో జీతాలు పెరగాలి, కనీస వేతనం అమలు కావాలని చెప్పి మన ఛానల్ తరపున కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా మందికి చేరాలని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.